రేవంత్ సర్కార్ అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం లేదు. కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికి మాత్రమే ఇళ్లు కేటాయిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఓ నిరుపేద కుటుంబం ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని దీనంగా వేడుకుంది. చిన్న ఇంట్లో 3 కుటుంబాలకు చెందిన 13 మంది ఉంటున్నామని తమ గోడును వెళ్లబోసుకుంది. ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని చేతులు జోడించి రేవంత్ సర్కారును విన్నవించింది. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించింది. నమస్కారం ఎమ్మెల్యే గారు, మాకంటూ ఒక ఇల్లు వచ్చేటట్టు చూడండి. మా ఇంట్లో వర్షం వస్తే అన్ని నీళ్లు ముఖాల పొంటి నీళ్లు వస్తాయి. కూర్చునేంత ప్లేస్ కూడా ఉండదు. పిల్లలం మేము బయట నిలబడి అన్నం తినేంత అవకాశం ఉంటది. మాకు ఈ ఇల్లు ఉండడానికి కూడా సరిగ్గా లేదు. రేకులు వేసుకొని దాని చుట్టూ పట్ట తెరలు కట్టుకొని ఉంటున్నాం. మాకు అంటూ ఒక ఇల్లు సహాయం చేయండి సార్. ఇంతకుముందు ఇల్లు వచ్చిందన్నారు, దాంట్లో పేరు లేదు లిస్టులు చూసుకుంటే. మాకు కనీసం ఇల్లు వచ్చేటట్టు గదొక్కటి చూడండి సార్. మేము కూలినాలి పనికి పోయి చేసుకొని బతికేటోళ్ళం. మాకంటూ ఏదన్నా ఒక ధీమా చూపించండి సార్. మీరు రేవంత్ రెడ్డి గారు, మా బాధ చూడండి కాస్త. మేమందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. 3 ఫ్యామిలీలు కలిసి ఒకే కుటుంబంలో ఉంటున్నాం. ఒకటే ఇల్లు. మా అత్తగారి ఇంట్లో ఉంటున్నాం మేము. అదైనా మాకంటూ ఒక ఇల్లు లేదు, ఏం లేదు. మాకు జాబులు కూడా లేవు సార్. మాకంటూ ఒక ఇల్లు వచ్చేటట్టు చూడండి సార్.